ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ కన్నామృతము తృతీయాశ్వాసము 1వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు. అస్తి స్వస్త్యయనం సమస్త జగతాం అభ్యస్తలక్ష్మీస్తనం వస్తు ధ్వస్తరజస్తమోభిరనిశం న్యస్తం పురస్తాదివా హస్తోదస్తగిరీంద్రమస్తకతరు ప్రస్తార విస్తారత స్రస్త స్వస్తరుసూన సంస్తరలసత్ ప్రాస్తావిరాధాస్తుతం. ఎల్లలోకములకు రక్షకమైనదియు లక్ష్మీ స్తనాభ్యస్తమైనదియు రజోగుణ తమోగుణములు లేని వారికి సదా స్వాధీనమైనదియు చేతనెత్తిన గోవర్ధనగిరి శిఖరముపైనున్న చెట్లచే రాలు పూల చేత ఆకాశము నుండి రాలిన కల్ప కుసుమముల చేత ఏర్పడిన శయ్యపై ఒప్పారుచున్న శ్రీ రాధాస్తవ పాత్రమైన ఒకానొక శాశ్వత వస్తువు ఉన్నది. రాధారాధిత విభ్రమాద్భుతరసం లావణ్యరత్నాకరం సాధారణ్య పదవ్యతీత సహజ స్మేరాననాంభోరుహం ఆలంబే హరినీలగర్వగురుత సర్వస్వ నిర్వాపణం బాలం వైణమికం విముగ్ధ మధురం మూర్ధాభిషిక్తం మహః. రాధాదేవిచే ఆరాధింపబడేది ఆశ్చర్య విలాస పుంజము గలది, తేటదనానికి సముద్రము వంటిది, అసాధారణమైనది, అవ్యాజమైన ప్రకృతి సుందరమైన నగుమోము గలది, ఇంద్రనీల మణి యొక్క సౌందర్య గర్వమును సమూనముగా పోగొట్టినది, కిషోర రూపము దాల్చినది, అత్యంత సుందరము మధురము అయినది, మధురాకృతలకెల్లా మూర్ధాభిషిక్తమైనది, వేణువాదన లోలమైన జీవనం గలది అగు ఒకనొక దివ్య తేజమును ఆశ్రయించుచున్నాను. కరిణామలంఘ్యగతి వైభవం భజే కరుణావలంబిత కిశోర విగ్రహం యమునా మనారత విహారి మానసే యమునా వనాంతరసికం పరం మహః. ఏనుగులకు అలవి కాని గమన సౌందర్యము గలదియు భక్తానుగ్రహార్థము గోపవేషమును దాల్చినదియు ఎల్లవేళలా యోగి హృదయములలో విహరించునట్టిదియు యమునా తీర వనాంతర సీమలలోని సౌందర్యములను సారస్యములను తెలిసిన ఒక ఉత్తమమైన దివ్య తేజమును సేవించెదను. అతంత్రిత త్రిజగదపి వ్రజాంగనా నియంత్రితం విపుల విలోచనాగ్నయా నిరంతరం మమ హృదయే విజృంభతాం సమంతతః సరసతరం పరం మహః. తన ఆజ్ఞతో ముల్లోకములను శాసించి నడిపించు స్వతంత్రమూర్తి తాను మాత్రము గొల్ల ఇల్లాండ్ర కనుసన్నలకు లోబడిపోయాడు. సరసతరమైన పరమైన ఆ వెలుగు ఎల్లవేళలా నా హృదయములలో ఎల్లెడలా చెలరేగుచుండుగాక. కందల్ప ప్రతిమల్ల కాంతి విభవం కాదంబనీ బాంధవం బృందారణ్య విలాసినీ వ్యసనినం వేషేణ భూషామయం మందస్మేర ముఖాంబుజం మధురిమ వ్యామృష్టబింబాధరం వందే కందళితార్ద్ర యౌవనవనం కైశోరకం శాంగిణః. మన్మధునితో పోటీపడు శరీర కాంతి కలదియు మేఘములకు చుట్టమైనదియు బృందావన గోపికల యందు వలపు కలదియు ఒడలెల్లా సొమ్ములచే నిండినదియు చిరునవ్వుచే అందమైన మోము కలదియు తేనెలకు పెదవి కలదియు శృంగార సంభరితమైన ప్రథమ యవ్వనము గలదియు అగు శ్రీకృష్ణుని లేబ్రాయములను గూర్చి మ్రొక్కెదను. ఆముక్త మానుషమముక్త నిజానుభావం
ఆరూఢ యౌవనమగూఢ విదగ్ధలీలం ఆమృష్ట యౌవనమనష్ట కిశోర భావం ఆద్యం మహః కిమపి మాద్యతి మానసే మే. మానవ రూపమును ధరించినను పరమాత్మ లక్షణములను విడిచిపెట్టనిదియు యవ్వనారంభ దశే అయినను ప్రౌఢలీలను ప్రకటించునదియు యవ్వనము పైకొని వచ్చుచున్నను చిన్నతనపు చేతలను విడువనదియు అగు అనిర్వాచ్యమైన ఆ మొదలి తేజము నా మనస్సును పరవశముగా చేయుచున్నది. తే తే భావా సకల జగతి లోభనీయ ప్రభావః నానా తృష్ణాసు హృది హృది మే కామమావిర్భవంతు వీణా వేణుక్వణితలసిత స్మేరవక్త్రారవిందాత్ నాహం జానే మధురమపరం నంద పుణ్యాంబురాశే. నానా తృష్ణలకు పుట్టినిల్లైన నా మనస్సులో ఎల్ల జగములను మోహింపచేయ ఆయా మనోరథాలు ముమ్మరముగా ఆవిర్భవించునుగాక. నేను మాత్రము ఎన్ని విధముల తలచి చూచినను నందును నోముల పంటయగు శ్రీకృష్ణుడి వేణుగాన మధురమైన మోము కంటే ఇంకొక ప్రియ వస్తువును కానను. సుకృతిభిరాదృతే సరస వేణు నినాద సుధా రసలహరి విహార నిరవగ్రహ కర్ణపుటే వ్రజవర సుందరీ ముఖ సరోరుహ సారసికే మహసి కదానుమజ్జతి మదీయ మిదం హృదయం. పుణ్యజనులు ఆదరించునదియు మనోహర వేణుగాన ప్రవాహము అను అమృతములలో ఈది తృప్తి చెందిన కర్ణ రంధ్రములు గలదియు గొల్ల స్త్రీల ముఖపద్మ సారస్యము నెరిగినదియగు దివ్య తేజమునందు ఈ నా మనస్సు ఏనాటికి నిమగ్నమగునో గదా. తృష్ణాతురే చేతసి జృంభమాణం ముష్ణన్ముహుర్మోహ మహాంధకారం పుష్ణాతు నః పుణ్య దయైక సింధో కృష్ణస్య కారుణ్య కటాక్షకేళీ. మాటి మాటికి నీ కమ్ముకొనుచున్న నా మనస్సులోని అజ్ఞానమనే గాఢాంధకారమును మృంగివేసిన పుణ్య దయారాశియగు శ్రీకృష్ణుని దయామయమైన కడగంటి చూపుల విలాసము మమ్ము రక్షించుగాక. నిఖిలాగమ మౌళి లాలితం పదకమలం పరమస్య తేజసః వ్రజ భువి బహుమన్మ హేతరాం సరసకరీష విశేష రూషితం. ఉపనిషత్తులచే పొగడబడుచున్నదియు గొల్లపల్లియలోని వీధుల యందలి పేడ చిదురపలచే పట్టించుకున్నది అవు ఒక పరమతేజమును స్తుతించెదను. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.